ఆనందమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం. ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. ఆమేన్. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం. ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. స్వస్థపరిచే శక్తినిచ్చి యేసయ్యా నీకే స్తోత్రం. నన్ను స్వస్థపరిచే శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. నన్ను స్వస్థపరిచే శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. ఆమేన్. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం. ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. నిన్న నేడు ఏకరీతిగా ఉండి మార్పు లేని దేవానికి స్తోత్రం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. ఆమేన్. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం. ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. దయచేసి అందరూ కూడా లేచి నిలబడదామండి. లేచి నిలబడి చప్పట్లు కొడుతూ ఎల్లవేళలా నన్ను నడిపించే దేవానికి స్తోత్రం. ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు, అంతము వరకు చేయి విడువడు. దగ్గరగా స్వరమెత్తి
ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు, అంతము వరకు చేయి విడువడు. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానం, సంతోషంగా హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించేదమ్మా, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే, ఆమె ఎంతో ఆనందమే, ఆమె ఎంతో. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా, ఆనందమే, స్వరమెత్తి సంతోషంగా, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించదమ్మా, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. తండ్రి కుమార శుద్ధాత్ముడా, త్రియేక దేవుడా, ఆరాధించును నిన్నే ఆత్మతో సత్యముతో. సృష్టికర్త నిన్నే, సత్య స్వరూపుడా, నా కొరకే బలి అయిన దేవా, నిన్నే నే ఆరాధించు, నిన్నే నే ఆరాధించు. తండ్రి కుమార, తండ్రి కుమార శుద్ధాత్ముడా, త్రియేక దేవుడా, ఆరాధించును నిన్నే ఆత్మతో సత్యముతో. సృష్టికర్త, సృష్టికర్త నిన్నే, సత్యస్వరూపుడా, సత్యస్వరూపుడా, నా కొరకే బలి అయిన దేవా, నిన్నే నే ఆరాధించు, నిన్నే నే ఆరాధించు, నిన్నే నే ఆరాధించు.
జీవాధిపతి అయిన తేజోమయుడా సర్వోన్నతుడా హృదయపూర్వకంగా తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవుడా ఆరాధించును నిన్నే ఆత్మతో సత్యము తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవుడా ఆరాధించును నిన్నే ఆత్మతో సత్యము హృదయపూర్వకంగా సృష్టికర్త సత్య స్వరూపుడా నా కొరకే బలియైన దేవా నిన్నే ఆరాధించు Come on, we worship you, Lord. సగమంద స్వరమిది సమయం ఇచ్చిన పాస్టర్ గారికి కూడా నా నిండైన వందనాలు. మరి నిజంగా ఈ వాక్యాల ద్వారా ఈ సంఘములో మేము ఉండినందుకు దేవునికే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. మరి నిజంగా దేవుడు చేసిన మేళ్ళు ఎన్నో ఉన్నాయి మా జీవితంలో, వాటన్నిటిని బట్టి కూడా వందనాలు. ముఖ్యంగా మరి ఈ సంవత్సరం క్యాలెండర్ ఇచ్చినప్పుడు పాస్టర్ గారి ఫోటో కూడా ఉంటే నేను ఆ ఫోటో మీద చేయబెట్టి నిజంగా పాస్టర్ గారిని వాడుకోవాలి ప్రభువా, అందరి సేవకులను వాడుకుంటున్నావు, పాస్టర్ గారిని కూడా వాడుకోవాలన్నప్పుడు ఈ సంవత్సరం స్త్రీల మీటింగ్లో ఎంతగానో వాడబడుతుందో అందుని బట్టి కూడా దేవునికి వందనాలు. దేవుడు చేసిన కార్యాలను బట్టి కూడా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. నిజంగా మా జీవితంలో ఎంతో శోధన వచ్చినప్పటికీ మరి పాస్టర్ గారికి చెప్పి ప్రార్థన చేయమన్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు మా విడుదలనిచ్చాడు దేవుడు. నిజంగా మా కుటుంబంలో ఎన్నో మేలు చేశాడు. ఈ సంవత్సరం అంతా కృపా సమృద్ధి సంవత్సరంగా నిజమైన కృపలతో నింపబడింది. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ఇంతవరకు స్తుతి ఆరాధన ద్వారా దేవుని మహింపరిచేటటువంటి గొప్ప కృప దేవుడు మనకు దయచేసినందుకు నేను హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనమందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. ధ్యానాంశము జీసస్ వెంట్ ఆల్ ఓవర్, యేసు అంతటా సంచరించువాడు అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం విందాం.
మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 23వ వచనం నుండి 25వ వచనం వరకు మొదటగా మనం చదువుకుందాం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమునకు వచ్చిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యములు పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన ఎదుకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదేయను ప్రదేశముల నుండి యొర్దానునకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. దేవుని వాక్యాన్ని మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడే పరిచర్య ప్రారంభించారు. అంతకుముందు మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో శోధన అనుభవించి ఆ శోధన జయించి యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్యను ప్రారంభించారు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఆయన బాప్తిసం తీసుకున్నారు. 4వ అధ్యాయంలోనే యేసుక్రీస్తు ప్రభువారు అపవాది చేత శోధించబడి ఆ శోధనలో జయమొందారు. ఆ జయించబడిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సంచరించడం ప్రారంభించాడు. ఏ ప్రాంతంలో ఆయన సంచరించాడు అనే మాటను మనం గమనించినట్లయితే ఆయన గలిలయలోనూ, యూదయలోనూ, ఈ ప్రాంతాల్లో నజరేతులోనూ యేసు ప్రభువారు సంచరించినట్టుగా దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ భూలోకములో ఆయన సంచరించుచూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు హీ వెంట్ ఆల్ ఓవర్. యేసుక్రీస్తు ప్రభువారు అంతటా సంచరిస్తున్నారు. భౌతికంగా యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో ఉన్నప్పుడు ఆయన యెరూషలేము పరిసర ప్రాంతాల్లో సంచరించారు. ఈరోజు ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు అంతటా అన్ని ప్రాంతాల్లో ఆయన అద్భుతంగా సంచరిస్తున్నాడు. ఎందుకు ఆయన సంచరిస్తున్నాడు అనే ప్రశ్నకు జవాబుగా మేలు చేయుటకు ఆయన సంచరించుచున్నాడు, ఉపకారము చేయుటకు ఆయన సంచరించుచున్నాడు. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 23వ వచనంలో యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. యేసుక్రీస్తు ప్రభువారు రోగులను స్వస్థపరచుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించారు. యేసు గలిలయలో సంచరించిన వాడిగా ఉన్నాడు. గలిలయ అనే చీకటి ప్రాంతంలో వెలుగైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భౌతిక శరీరాకారంలో ఆయన సంచరించిన వాడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. అయితే ఈరోజు ఆయన ఎందుకు సంచరిస్తున్నాడు అనగా మేలు చేయుటకు. అపోస్తల కార్యాలు 10:38లో అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించే నన్నున్నదియే. దేవుడు ఆయనకు తోడైనను గనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుటకు ఆయన సంచరిస్తూ ఉన్నాడు. అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించబడ్డాడు. దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఆయన మేలు చేస్తూ అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరిస్తూ ఉన్నాడు. అపవాది చేత పీడించబడిన వారికి, రోగులకు, నానా విధమైనటువంటి వ్యాధి కలిగిన వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సంచరిస్తూ మేలు చేయుచున్నాడు. ఇక రెండవ విషయానికి వస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సంచరించుచు ప్రకటించుచుండెను. హీ వెంట్ ఆల్ ఓవర్ అండ్ ప్రీచింగ్ ది గాస్పల్.
ఆయన అన్ని ప్రాంతాలకు వెళుతూ దేవుని రాజ్య సువార్తను బోధిస్తున్నాడు. మత్తయి 4:23లో యేసువారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గుర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ యందంతటా సంచరించెను. యేసుక్రీస్తు ప్రభువారు సంచరిస్తూ ఆయన చేసిన పని ఏంటి అని మనం చూస్తే దైవరాజ్య సువార్తను ఆయన బోధించుచున్నాడు. ఈ సువార్త అన్యజనులైనటువంటి వారిని, పాపములో ఉన్నటువంటి వారిని, వాళ్ళ హృదయాల్లో ఈ సువార్త ప్రవేశించి ప్రకాశించి వారిని చీకటిలోంచి వెలుగులోకి తీసుకుని రావడమే సువార్త యొక్క ఉద్దేశం. అయితే ఆ క్రమములో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అంతటా ప్రకటించుచున్నాడు. యేసయ్య చేసిన ప్రకటన ద్వారా ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరగటం మనం చూస్తాం. యేసు ప్రకటించటం ద్వారా ఎక్కడైతే యేసయ్య ప్రకటించాడో లేక యేసును గురించి ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ జీవము గల దేవుడు సంచరిస్తాడు. ఈరోజు ఉదయకాలం మీ దగ్గరికి ఈ మాటలు వస్తున్నాయి, మీరు ఈ మాటలు వింటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు కరుణగల దేవుడు, ప్రేమగల దేవుడు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన సంచరిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మీ గృహములో ఆయన ఈ ఉదయకాలం సంచరిస్తున్నాడు. మీ పక్షంగా నిలబడటానికి, మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయటానికి, ఆరోగ్యం దయచేయటానికి, ఆశీర్వాదము దయచేయటానికి, మీ జీవితాన్ని మార్చటానికి, మీకు రక్షణ ప్రసాదించటానికి, రోగులను స్వస్థపరచడానికి, దయ్యములను వెళ్ళగొట్టడానికి, ప్రతి వ్యక్తి జీవితాన్ని మార్పులోనికి తీసుకుని రావడానికి, మార్చబడిన ప్రతి వ్యక్తి యొక్క పేరు జీవగ్రంథంలో రాయటానికి యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యలో సంచరించుచున్నాడు. మేలు చేయుటకు సంచరించువాడు, ప్రకటించుటకు సంచరించువాడు. ఇక మూడవదిగా ప్రజలందరూ ఆయనను వెంబడించవలెనని, ప్రజలందరూ ఆయనను వెంబడించుటకు గాను ఆయన సంచరిస్తున్నాడు. మత్తయి సువార్త 4:25 గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయ అను ప్రదేశముల నుండి యొర్దానునకు అవతల నుండి జన సమూహములు ఆయనను వెంబడించెను. యేసయ్య సంచరించుట ఎందుకంటే నీవు ఆయనను వెంబడించాలని. యేసు ప్రభువారు నీ ఇంటిలో సంచరించేది ఎందుకంటే నీ ఇంటిలో ఉన్న వాళ్ళందరూ యేసును వెంబడించే వాళ్ళగా మారాలని. అలాగే యేసు ఎందుకు సంచరిస్తున్నాడంటే మన జీవితంలో మనమందరం కూడా కృపగల దేవుణ్ణి, ప్రేమగల దేవుణ్ణి మనము అనుసరించి వెంబడించాలనేది ఆయన యొక్క ఉన్నతమైన ఉద్దేశమై ఉన్నది. కనుక ఈ సందర్భంలో ఏ ఒక్కరూ కూడా ఏం చేయకూడదంటే జీవము గల దేవుణ్ణి వెంబడించటం విషయంలో వెనుకంచ వేయకూడదు. ఈరోజు జీవాధిపతి అయిన యేసయ్య సంచరిస్తున్నాడు. మొదటివాడు, కడపటివాడు, మృతుడైన వాడు, తిరిగి లేచినవాడు ఈరోజు సంఘముల మధ్యలో సంచరిస్తున్నాడు. విశ్వాసుల మధ్యలో సంచరిస్తున్నాడు. 2 లేక 3 ఎక్కడైతే కూడి ఉంటారో వారి మధ్యలో సంచరిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సంచరించటం ద్వారా మొదటిగా మేలు కలుగుతుంది. ఇక రెండవదిగా దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించబడుతుంది. మూడవదిగా ప్రజలు ఆయనను వెంబడించటాన్ని బట్టి ఏ రాజ్యాన్ని గురించి అయితే ఆయన ప్రకటించాడో ఆ రాజ్యము వారిలోనికి రావటానికి వీలు కలుగుతుంది. కనుక ఈ దినాన్న ఈ ప్రార్థనా పోరాటములో నా ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభువారు సంచరించుచున్నాడు. నీ బెడ్రూమ్లో, నీ హాల్లో, నీ కిచెన్లో, నీ లివింగ్ రూమ్లో. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నీవెక్కడైతే ఉంటున్నావో నీ ప్రయాణములో, అలాగే నీ కాలేజీకి ఆయన రావడానికి ఇష్టపడుతున్నాడు, నీ స్కూల్కి ఆయన రావాలని ఇష్టపడుతున్నాడు, నీవు వెళ్ళే ఆఫీస్కి నీ దేవుడు నీతో రావాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన హీ డోంట్ వాంట్ టు బీ ఇన్ యువర్ హౌస్. వెన్ యూ లాక్ యువర్ హౌస్, హీ డోంట్ వాంట్ టు బీ ఇన్ యువర్ హౌస్. నువ్వు ఆ ఇంట్లో లేవు కాబట్టి ఆ ఇంట్లో ఆయనకి పని లేదు.
ఇదిగో ఈ దేహం అనే ఈ ఇంటితో పనుంది కాబట్టి నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి వచ్చే దేవుడు, నీతో సంచరించే దేవుడు, నీకు ముందుగా వెళ్ళే దేవుడు, నీ పక్షంగా నిలబడే దేవుడు, నీ జీవితంలో కార్యాలు జరిగించే గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. గనుక ఈ దినాన ప్రభువా నాయన నేను ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చే దేవుడిగా ఉన్నావు. హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు, దేవుడు అతనితో నడిచాడు. అబ్రహాము దేవునితో నడిచాడు, దేవుడు కూడా అబ్రహాముతో నడిచాడు. మోషే దేవునితో నడిచాడు, దేవుడు కూడా మోషేతో నడిచాడు. అలాగుననే దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారు మనకు తెలియజేస్తున్నటువంటి సత్యం ఏంటంటే ఆయనే పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి నీతో నడవటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీవు ఆయనను వెంబడించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక యేసు సంచరించే దేవుడు, యమాయి గ్రామమునకు వెళుతున్న శిష్యులతో సంచరించినటువంటి దేవుడు, వారి యొక్క కళ్ళను తెరిచినటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో సంచరిస్తున్న ప్రతి ప్రాంతంలో, అది గలిలయ కావచ్చు, అది నజరేతు కావచ్చు, అది యోదయ కావచ్చు, అది యెరూషలేము కావచ్చు, అది బేతనీ కావచ్చు, నాయను కావచ్చు, ఏ ప్రాంతమైనా సరే ఆయన సంచరించడం ద్వారా ఆ ప్రాంతంలో గొప్ప జీవం, గొప్ప వెలుగు, గొప్ప ఆశీర్వాదం రావటం మనం చూస్తాం. అలాగే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మీ జీవితంలో, మీ కుటుంబంలో ఆయన సంచరించి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దయచేసి మనం అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకుని, ప్రభువా నీవు మా జీవితంలో నాయనా తండ్రి, మా కుటుంబంలో మాతో పాటు సంచరించడానికి నీవు ఇష్టపడుతున్నావు. మేలు చేస్తూ సంచరించినవాడా, ప్రకటించడానికి సంచరించినవాడా, నాయనా మేమందరం నిన్ను వెంబడించాలని నాయన మా కొరకు సంచరిస్తున్నారు, అందుని బట్టి నీకు వందనాలు అని మనం ప్రార్థన చేయాల్సినటువంటి బిడ్డలుగా మనం ఉన్నాం. గనుక మనం అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవా, నీ పాదములకు వందనాలు. పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకంలో అడుగుపెట్టి మీ పరిచర్య ప్రారంభించిన మొదలుకొని దాన్ని ముగించే వరకు మీరు ప్రతిరోజు ప్రతినిత్యము సంచరిస్తూనే ఉన్నారు. మేలు చేయటానికి, ప్రకటించటానికి, తద్వారా ప్రజలు నిన్ను వెంబడించటానికి మీరు సంచరిస్తున్నారు. నైనా ఎక్కడో నశించిపోతున్నటువంటి మా దగ్గరికి మీరు సంచరించి మీరు మా దగ్గరికి వచ్చి మీ యొక్క సువార్తను మాకు అందించినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, సంఘ దర్శన నెరవేర్పు కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. సువార్త అందని ప్రతి ప్రాంతానికి సువార్త అందునట్లుగా సహాయం చేయండి. ప్రజలను మేము చేరుకోగలుగుటకు సహాయం చేయండి. విశ్వాసులను దైవరాజ్య విస్తరణ కొరకు సిద్ధపరచగలుగుటకు సహాయం చేయండి. అవసరతలో ఉన్న వారికి నీ ప్రేమ హస్తాన్ని అందించి ఆదుకోవడానికి సహాయం చేయండి. దయగల దేవ, ఎంతోమంది నశించిపోతున్నారు. ఎంతోమంది నైనా సువార్త లేక వారి హృదయాలు చీకటమయమై నరకానికి జోగుతున్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారిని రక్షించండి. స్వస్థపరచు నీ దివ్యమైన హస్తాన్ని నీ బిడ్డలతో కూడా మీరు ఉంచండి. ప్రతి బలహీనతతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు గొప్ప స్వస్థతను చేకూర్చండి. దుఃఖములో ఉన్న వారికి ఆదరణ దయచేయండి. మీడియా ద్వారా జరుగుతున్న పరిచర్య నానాటికి అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి. ఎవరు వ్యాపారంలో ఉన్నారో వారి వ్యాపారంలో మీరు తోడుకొండండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగములు దయచేయండి. గృహము లేని వారికి గృహములు దయచేయండి. వాహనాలు లేని వారికి వాహనాలు దయచేయండి. వివాహ సంబంధాలు కుదరడానికి సహాయం చేయండి. సంతానము లేని వారికి సంతానము దయచేయండి. కోర్టు కేసెస్ నైనా యేసునామములో కొట్టివేయబడ్డానికి సహాయం చేయండి. స్థానిక సంఘాన్ని మీరు బలోపేతం చేయండి. దేవా, నెట్వర్కింగ్ చర్చెస్ని మీరు కాపాడండి. సార్వత్రిక సంఘాన్ని మీరు కాపాడండి. సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి.
న్యాయశాఖను జ్ఞాపకం చేసుకోండి, వైద్య రంగాన్ని జ్ఞాపకం చేసుకోండి, రెవెన్యూ శాఖను జ్ఞాపకం చేసుకోండి, పోలీసు శాఖను జ్ఞాపకం చేసుకోండి. దేవా, నాయకులను మీ చేతిలో పెడుతున్నాం. భద్రతా దళాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ప్రపంచమంతటిని కాపాడండి. ప్రపంచ దేశాలన్నిటిని కూడా మీరు కాపాడండి. ప్రతి దేశానికి క్షేమం దయచేయండి. కరువు, వేదన, బాధతో కొన్ని దేశాలు కొట్టుమిట్టాడుతున్నాయి. కొన్ని దేశాలు నలిగిపోతున్నాయి. వారికి సమాధానం దయచేయండి. వారికి కృప చూపించండి. వారి దేశాలు కాపుదల దయచేయండి. యెరూషలేమును అలాగునే ఇశ్రాయేలును కాపాడండి. ఆదివారం జరుగుతున్న నాలుగు ఆరాధనలు జ్ఞాపకం చేసుకోండి. చిన్నపిల్లల మధ్యలో జరుగుతున్న ఆరాధనలు జ్ఞాపకం చేసుకోండి. మొబైల్ చర్చ్ ద్వారా జరుగుతున్న ఆరాధనలు జ్ఞాపకం చేసుకోండి. దేవా, బలంగా నీ దాసులను వాడుకోండి. ప్రార్థనా పోరాటం ద్వారా అనేక మంది దీవించబడడానికి సహాయం చేయండి. ఎవ్రీ వెన్స్డే జరిగేటటువంటి యూత్ మీటింగ్ అద్భుతంగా జరుగుటకు సహాయం చేయండి. అనేక మంది యవన బిడ్డలు నైనా ప్రవాహంలాగా రావడానికి సహాయం చేయండి. ఉపవాస ప్రార్థన విషయంలో కృప చూపించండి. 30వ తారీఖు నుంచి జరగబోయేటటువంటి సూపర్ న్యాచురల్ కాన్ఫరెన్సెస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అద్భుతమైన కార్యం చేయండి. పెరియల్ చర్చెస్ని ఆయన మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కాపర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబ అవసరతలు మీ నామములో తీర్చండి. యేసుక్రీస్తు నామములో ప్రభువా, జేజేఎం సబ్స్క్రైబర్స్ని మరి దీవించండి. ప్రార్థనా పోరాటం ఇంకా బలోపేతం చేయబడి ఒక అద్భుతమైన రీతిలో నడిపించబడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడి నడిపించును కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును కాక. దయచేసి రేపు ఉదయకాలం మరలా మనము ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందుదాం. కృపగల దేవుడు మీకు తోడై నడిపించును గాక. ఆమేన్.